ఆదోన్లో దాదాపు 22 రోజులు అయిపోయింది ఈ రోజుకు. ఇక్కడ వచ్చినటువంటి ఆలూరు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఎంపీటీసీలు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి, రైతు సోదరులు అయితేనేమి, ప్రతి ఒక్క అన్నదమ్ములకి అయితేనేమి, ప్రతి ఒక్కరికి మన ఆదోని జిల్లా జేఏసీ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనం ఆలోచించాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు నంద్యాల ఆ రోజు ఆదోని జిల్లా కోసం చాలా పోరాటం జరిగింది. మరి ఆ రోజు నంద్యాల పోయింది, ఊరికైపోయినారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 జిల్లాలు చేస్తారని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. మరి ఈ రోజు అక్కడ 3 ఇచ్చి 2 ఆదోనికి ఎందుకు క్యాన్సిల్ చేశారు అంటే ఆదోని డివిజన్ ఉన్నటువంటి నాయకత్వం లోపమా? ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అక్కడ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి పవన్ గారిని కలవలేదా, ఆయన దృష్టికి తేలేదా అని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా క్వశ్చన్ ఇస్తున్నాను. ఈరోజు మన ఆదోని జిల్లా కావాలంటే 5 నియోజకవర్గాలు: ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం. ఇక్కడ వచ్చినటువంటి ఈరోజు ఆలూరు వాళ్ళు ప్రత్యేకంగా ఆదోని జిల్లా కావాలని చెప్పి ఇంతమంది వచ్చినారంటే వాళ్ళకు ప్రత్యేకంగా ఇంకొకరు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఎన్నూరు వాళ్ళైతేనే ఎన్నూరు కూడా మనం ఫోన్ చేయడం జరిగింది. తప్పకుండా ఆదోనికి వస్తా, మనమంతా వస్తున్నాము, మీ మద్దతు కావాలని చెప్పడం జరిగింది. మా మద్దతు కాదయ్య బాబు, మీరు వస్తే మీ మద్దతు మేము ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అలాగే పత్తికొండ అయితేనేమి, మంత్రాలయం అయితేనేమి, ఎమ్మిగనూరు అందరూ కలిసికట్టుగా రండి. ఆదోనిని ఒక్కరోజు కంపల్సరీ బంద్ చేపిస్తాం. 5 నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమిలోనే 3, అంటే 2 తెలుగుదేశము, 1 బీజేపీ, 2 వైఎస్ఆర్ వాళ్ళు. మనకు పార్టీకి అతీతంగా ఆదోని జిల్లా కావాలి. ఆదోని జిల్లా కావాలంటే ప్రతి ఒక్కరు కలిసిమెలిసిగా ఉండాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులైతేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి కలిసికట్టుగా ఆదోని జిల్లా కావాలని చెప్పి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఆదోని ఒకరోజు బంద్ చేపిస్తాం. ఈ వాయిస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి పవన్ గారికి కలపాలి. ఆదోని చాలా స్ట్రాంగ్ ఉంది. రోజు రోజుకు చూడండి మీరు, ఈరోజు రోజు రోజుకు ఇంతమంది మద్దతు ఇస్తున్నారు. ఇక్కడ మేధావులు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, కార్మిక కర్షకులు అయితేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి, అన్ని రాజకీయ పార్టీకి అతీతంగా ప్రజా సంఘాలు అయితే ప్రతి ఒక్కరు మద్దతు ఇస్తున్నారు. మనమంతా ఆలోచించేయండి. ఇది నాది నీది ఎవరిది కాదు, ప్రతి ఒక్కరిది. ఆదోని జిల్లా అయితే ఎంత అభివృద్ధి చెందుతుందో మీరు ఆలోచించేయండి. దాదాపు 60 సంవత్సరాలు మేము పుట్టి ఇంతవరకు ఎక్కడ గుంగులు ఎక్కడే, ఎవరు వచ్చినా ఏం చేయడం లేదు. ఆదోనికి ఎక్కడ ఉన్న అక్కడ ఒకే రోడ్డు ఆదోనికి. అలాగే డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయిపోయింది, సబ్ డివిజన్ చేసినారు. అయిన తర్వాత ఆదోని జిల్లా చేయాలని చెప్పి ఈ సభముఖంగా ప్రతి ఒక్కరు ఆలోచించి వచ్చినటువంటి ప్రతి ఒక్క అంతా మా మిత్రులే, వేరే వాళ్ళేం ఎవరు కాదు. వాళ్ళు ఎక్కడున్నా మనమంతా ఒకటే. వాళ్ళంతా ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి నాకు మిత్రులు వాళ్ళు. వాళ్ళకు మన జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం చేసింది. నా పేరు దేవిశెట్టి ప్రకాష్, ఎక్స్-ఏపీఎంసీ చైర్మన్ ఆదోని. ఆదోని జిల్లా సాధన సమితి జేఏసీ కన్వీనర్ రఘురామయ్య గారికి మరియు ఈరోజు దీక్షలో కూర్చున్నటువంటి ఏఐటియుసి ట్రేడ్ యూనియన్ నాయకులకు, ఇక్కడ ఆర్గనైజర్లు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆదోని ప్రాంతాన్ని ఈరోజు రాష్ట్రంలోనే వెనకబడ్డ ప్రాంతం ఆదోని ప్రాంతం. ఈ ఆదోని ప్రాంతాన్ని అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఆదోని జిల్లాని ఏర్పాటు చేసుకోవాలి. ఆదోని జిల్లాని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ప్రతి పౌరుడు కూడా స్పందించాలి, ప్రతి ఇల్లు స్పందించాలి. మనకున్న కార్యక్రమం, ఏకైక కార్యక్రమం ఆదోని జిల్లాని చేసుకోవడం. ఆదోని జిల్లాని చేసుకుంటే ఎవరు పోరాడినా, ఎవరు చెప్పినా, ఏ పార్టీ వచ్చినా, ఏ రాజకీయం జరిగినా, ఎవరు వచ్చినా దానికి ఆటోమేటిక్ గా, ఎందుకంటే జిల్లా కేంద్రమైనప్పుడు దానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు గాని, జిల్లా కేంద్రంలో ఏ కార్యాలయాలు ఉండాలో అన్ని కార్యాలయాలు, కలెక్టర్ గారి కార్యాలయం, ఎస్పీ గారి కార్యాలయం, వ్యవసాయ శాఖ కార్యాలయం, మరి విద్యాశాఖ కార్యాలయాలు, ఎవరికి ఏం కావాలో అన్ని కార్యాలయాలు, ఎంప్లాయ్మెంట్ ఆఫీసు అన్ని కూడా ఇక్కడ, హాస్పిటల్ మెయిన్ గా హాస్పిటల్, మెడికల్ కాలేజీ అన్ని కూడా ఇక్కడ వనగూరుతాయి. అది ఒక సిస్టమ్, అది ఒక జిల్లా కేంద్రం. అంటే మనము ఎన్నోటి కోసము సమస్యలు పోరాడే బదులు
జిల్లా కేంద్రాని కోసం పోరాడితే ఆదోని ప్రాంతాన్ని 60% డెవలప్మెంట్ 60% అభివృద్ధి చేసుకున్నట్టే లెక్క. ఆ తర్వాత మిగతా సమస్యలపైన ఎవరు ఎట్లా అనేది ఆ రోజున్న సమస్యలను బట్టి పోరాడతారు. కాబట్టి ఆదోని జిల్లా కేంద్రం చేసుకోవాలనుకుంటే ఈరోజు రాజకీయంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మాట్లాడుతా ఉన్నాను ఏం జరిగింది అనేది. ఎందుకంటే కలిసున్న రాష్ట్రం 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రైతుల కోసం ఇచ్చిన మాట కూడా ఉచిత విద్యుత్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ అన్ని చేయగలిగాడు. ఆయన ఈరోజు జనం గుండెల్లో ఉండిపోయాడు. మరి అకస్మాత్తుగా అనుకోకుండా మరి చనిపోవడం జరిగింది కాబట్టి కొంత అభివృద్ధి ఆగిపోయింది. ఆ తర్వాత మరి పోరాటం చేసినాం, సమైక్యాంధ్ర కోసం పోరాటం చేసినాం. ఎందుకంటే మనం విడిపోతే మనం 60 సంవత్సరాలు అభివృద్ధి చేసినటువంటి హైదరాబాద్ నగరాన్ని కోల్పోతాం, మన పిల్లలకి ఉద్యోగాలు రావు, మన పిల్లలు నాన్ లోకల్ అయిపోతారు హైదరాబాద్ కని మనం పోరాటం చేసినాం. ఈ విధంగానే 4 రాజధానులు పోగొట్టుకున్నాం. ఇప్పటికే తెలుగు రాష్ట్రానికి మద్రాసు రాజధానిగా ఉండింది ఒకప్పుడు మొదట్లో. తర్వాత రెండవది కర్నూలు, మన కర్నూలు జిల్లా మన కర్నూలు నగరాన్ని రాజధాని చేస్తే దాన్ని కూడా రెండేళ్లలోనే మనము తెలంగాణకు త్యాగం చేయాల్సి వచ్చింది. మరి హైదరాబాద్ రాజధాని 60 ఏళ్ళు ప్రతి ఒక్క జిల్లావాసి ప్రతి ఒక్కరు శ్రమ చేస్తేనే అక్కడ హైదరాబాద్ అభివృద్ధి అయింది. అది వికేంద్రీకరణ, అధికార కేంద్రీకరణ జరిగింది అక్కడ. అంటే మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్ నే అభివృద్ధి చేశాం. మొత్తం అన్ని పారిశ్రామికంగా, వ్యాపార పరంగా ప్రతి ఒక్కరు కూడా అంత అభివృద్ధి చెందిన దాన్ని పోగొట్టుకున్నాం. సరే పోనీ రాష్ట్రం విడిపోయింది, పాలకులు విడగొట్టారు. ఆ ఉద్యమం ఎలా జరిగింది? తెలంగాణ ఉద్యమం ప్రజలు ఏకమయ్యారు, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు, రోడ్ల మీద వంటలు చేసుకున్నారు, రోడ్ల మీద పడుకున్నారు. అట్లా పాలకులకి కనువిప్పు కలగాల. ఆదోని జిల్లా కావాలంటే ఆ పోరాటం చేయాలా. ఆ పోరాటం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. అట్లా చేస్తే తప్ప ఆదోని జిల్లా కాదు. ఈ విధంగా కూర్చుంటే మనం ఆదోని చిన్నగా కూర్చుంటే 5 నియోజకవర్గాల నుంచి స్పందన రావాలి. రాజకీయాలకు అతీతంగా మన సింగిల్ అజెండాగా ఎక్కడ కూడా మన అజెండా ఒక్కటే, జెండాలు వేరు కావచ్చు, అజెండా మాత్రం ఒక్కటేగా పిలుపునిచ్చి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించి దీనిపై ముందుకు రావాల్సింది. మరి 14లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిని రాజధానిగా చేశారు. ఓకే, బాగుంది, కూటమి ప్రభుత్వమే చేసింది. 14 నుంచి 19 వరకు 13 జిల్లాలతోనే పరిపాలన సాగించింది, బాగుంది. తర్వాత 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 13 జిల్లాల్ని రెట్టింపు 26 జిల్లాలుగా చేసి పరిపాలన చేయడం జరిగింది. మంచిది, ఎందుకంటే ప్రజలకు సౌకర్యంగా ఉండాలని, ప్రజల దగ్గరికి పాలన తీసుకుపోవాలని జిల్లాలు 26 జిల్లాలే కాదు, ప్రతి ఊర్లో కూడా ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలను ఏర్పాటు చేశారు. అది కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే. ఎందుకంటే ఈ కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదివారము రెస్ట్ తప్ప మరి 7 రోజులు, వారంలో 7 రోజులు అయితే 6 రోజులు నిర్విరామంగా పనిచేస్తే తప్ప బతికే పరిస్థితి లేదు. మరి ఆ ప్రజలు ఎంఆర్ఓలకి ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ పని జరగాలన్నా, మండల కార్యాలయాలకు పోవాలంటే 1-2 రోజులు వాళ్ళకి కూలీ కూడా లాస్ అయ్యే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుండి ఈ రోజు మార్పు వచ్చింది. ఈ రోజు మన ఇంటి పక్కనే మనకి న్యాయం జరుగుతా ఉంది, ఇంటి పక్కనే ప్రభుత్వ సర్వీసులు అందుతున్నాయి. అటువంటి విధానాన్ని, అటువంటి గాంధీజీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సృష్టించడానికి ఈ రోజు చదువుకున్నటువంటి యువకులు, ఈ రోజు విశ్రాంత ఉద్యోగులు, ఈ రోజు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, మరి బార్ అసోసియేషన్లు, అడ్వకేట్లు, మరి వ్యాపార రంగాలు, రైతు సోదరులు ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మరి ఎన్నికల ముందు, మొన్న 24 ఎన్నికల ముందు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయితేనేమి, మరి లోకేష్ గారు అయితేనేమి, ఈ కూటమి ప్రభుత్వం, అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఆదోని జిల్లా కేంద్రాన్ని చేయాలంటే పరిశీలిస్తామని చెప్పారు. పరిశీలిస్తామంటే దాని అర్థం బాగోగులు నిజ నిర్ధారణ కమిటీ నిజంగా వెనకబడిందా, నిజంగా ప్రజలకు అసౌకర్యం ఉందా లేదా అనేది ఒక కమిటీని వేయాలి.
ఆ కమిటీ రావాలి. ఆ కమిటీ 5 నియోజకవర్గాలు తిరగాలి, అన్ని మండల కేంద్రాలు తిరగాలి, ప్రజా సేకరణ, ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకోవాలి. తీసుకుంటే తప్ప ఇది వాస్తవమా కాదా అనేది తెలుస్తుంది. అటువంటి కార్యక్రమం చేయాలి. అటువంటి కార్యక్రమానికి ఈ రోజు కూటమి నాయకులు కూడా ముందుండి పోరాడాలా. కూటమి నాయకులు ఒక కమిటీ వేయమని చెప్పండి, నిజ నిర్ధారణ కమిటీని. నిజ నిర్ధారణ కమిటీ వేసి వెనకబడిందా లేదా ఈ ఆలూరి ప్రాంతం, ఈ ఆలూరి డివిజన్, ఆలూరు ఒక పక్క మారిపోతా ఉంది. ప్రజలు సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మరి అన్ని విధాలుగా ఈ రోజు వెనకబడి ఉన్నారు. ఇటువంటి ప్రాంతాన్ని మంత్రాలయం గాని, ఎమ్మిగనూరు గాని, పత్తికొండ గాని మరి కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు కూడా ఆలూరు నియోజకవర్గంలో చాలా గ్రామాలకి తాగునీరు సౌకర్యం కూడా చాలా కష్టాల్లో ఉన్నారు. మరి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తా ఉన్నా ఈ రోజు మంచి నీళ్లు కూడా సాధించుకోలేకపోతే తెల్ల దొరలనైతే పారదోలేం కాదే. ఈ రోజు సరైన ప్రభుత్వాన్ని, సరైన నాయకుల్ని ఈ రోజు మనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు కూటమి కళ్ళు తెరవాలి. ఆదోని జిల్లా కేంద్రం చేసేంత వరకు కూడా మేము శాయశక్తుల మేము అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. 5 నియోజకవర్గాలని ఏకం చేయాల్సిందే. 5 నియోజకవర్గాల్లో ప్రతి మండలంలో ఒక కమిటీ వేయాల్సిందే జేఏసీ. ఎందుకంటే ఇది రాజకీయంగా మనం చెప్పుకునేది రాజకీయాలకు అతీతంగా చేయాల్సిన పని. ఇప్పుడు రాజకీయంలో ఉన్నాం. మేము రాజకీయాన్ని పక్కకు పెట్టి మేము ఇండిపెండెంట్ గా వచ్చి ఆదోని జిల్లా కేంద్రాన్ని కావాలంటే అన్ని పార్టీలు సహకరిస్తాయి. ఒక పార్టీ ముందుకు వస్తే ఇంకో పార్టీ సహకరించదు. అది రాజకీయ నేపథ్యమే అది. కాబట్టి ఎవరికి ఏం పేరు వస్తుందో, ఎవరు ఏ పార్టీకి వస్తుందో అనేది ఉంటాయి ఎవరి మనసులో అనేది వాస్తవం. కాబట్టి ఎవరైనా సరే జిల్లా గురించి చదువుకున్నటువంటి విజ్ఞానులు, చదువుకున్నటువంటి మరి యువకులు, మరి వీళ్ళందరూ కూడా ఏదైతే మన విశ్రాంత ఉద్యోగులు, టీచర్లు ఉన్నారు, మరి అన్ని వస్తాయి. ఇండ్ల దగ్గర అన్ని బ్రహ్మాండంగా చెప్తారు, బ్రహ్మాండంగా మాట్లాడతారు. అది కాదు కావాల్సినది. సమాజానికి బాగా కావాలంటే చెయ్యి కలపాల. ఒక్కరు చేసేది కాదు ఇది ఈ ఉద్యమం. ఎందుకంటే మన కళ్ళ ముందు చూసిన ఉద్యమాలు ఎన్నో చూసాం, ఎన్ని ఉద్యమాలు. ఈ మధ్య కాలంలో మన పిల్లలకంతా తెలిసాల్సిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం అంత భీకరంగా చేశారు. కాబట్టి ఆ రోజున్న సోనియా గాంధీ గారు కళ్ళు తెరిచి వాళ్ళకి మరి రాజధాని ప్రాంతాన్ని, ఒక రాష్ట్రాన్ని విభజన చేయడం జరిగింది. ఈ రోజు మనకు కావాల్సింది ఒకటే, జేఏసీ యాక్టివ్ కావాలా. అందరూ దాంట్లోకి యాక్షన్ తీసుకోండి. రాజకీయ నాయకుల్ని ప్రతి ఒక్కరితో సంబంధాలుండి ఏమీ ఆశించకుండా అంటే మనము ఏదైనా సర్వీస్ చేయాలనుకున్నప్పుడు ఆ కమిటీ ఎట్లుండాలంటే ఎవరి వైపు మొగ్గు కాదు, ఆదోని జిల్లా వైపు ఎవరు మొగ్గు చూపిస్తారో వాళ్ళు మనకు కావాలా. దాన్ని తీసుకురావాలా, దాన్ని ముందుకు తీసుకురావాలా. దాన్ని నడపాలంటే ఉద్యమ స్వరూపం, ఉద్యమము మరి తీవ్రంగా కొనసాగాలంటే ప్రతి ఒక్కరు కూడా కదలాల్సిందే. అన్ని సంఘాలు మద్దతు ఇవ్వాల్సిందే. ఈ సంఘాలన్నిటికి కూడా ఒకటే జరగదు. దీనికి కీలకమైన పాత్ర మరి ఎవరు మీడియా సోదరులు, మీడియా వాళ్ళు కూడా సహకరించాలా. మీడియా సోదరులు కూడా ఒక పక్క, వాళ్ళు కూడా మరి 4th ఎస్టేట్ లో వాళ్ళు కూడా ఒక భాగం. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలా. ఆదోని జిల్లాను చేసుకుంటే మన పిల్లలకు అవంతకమే ఉద్యోగాలు వస్తాయి. మన పారిశ్రామికవేత్తలు ఇక్కడ లేరా? ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు లేరా? పెట్టుబడులు పెట్టి చేసేవాళ్ళు లేరా? అక్కడే ఉన్నారా? ఇక్కడ కూడా చేయగలుగుతాం. ఇక్కడ కూడా వ్యవసాయ పరంగా ఇక్కడ కూడా మరి పారిశ్రమలు ఏర్పాటు చేసే వాళ్ళు ఉన్నారు. మరి పత్తి ఇంతకు ముందు ఆదోని 2వ బాంబేగా, 2nd బాంబేగా స్వాతంత్రం వచ్చినప్పుడే పిలువబడేది. అటువంటి పరిస్థితిని ఈ రోజు అత్యంత దారుణంగా ఆదోని ప్రాంతం వెనకబడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయి కలిపి ప్రతి ఒక్కరూ ఉద్యమంలోకి తీసుకెళ్లాలా. దానికి కావలసినటువంటి దానికి కావాల్సినటువంటి అన్ని హంగులు ఉండాలి. ఈ రోజు నడవాలంటే జేఏసీకి అన్ని ఉంటేనే నడుస్తాయి. ఏది కూడా ఒక మాటలు చెప్తే రాదు. అన్ని దానికి కావలసిన చందాల రూపంలో రాజకీయ నాయకులు గాని, వ్యాపార రంగాలు గాని అందరూ దాని మీద వాళ్ళు దాని మీద దృష్టి పెట్టి నడిపించేదానికి ఏదైతే ఇంధనం కావాలో ఇంధనం కూడా అవసరం. కాబట్టి మనం ఇదంతా ఒక్కసారి ఒక్కటై ఆదోని జిల్లా కేంద్రాన్ని చేసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మరి నీటిపారుదల రంగాన్ని కూడా తీసుకురాగలుగుతాం. మన జిల్లాకి రావాల్సిన, మన కోట రావాల్సిన అన్ని కూడా తీసుకురాగలుగుతాం. ఇక్కడ కూడా నాయకులు ఎదుగుతారు. ఇక్కడ కూడా నాయకులు కూడా మరి ఆదోనిలో కూడా అవకాశాలు దొరుకుతాయి. ఆదోనిని అభివృద్ధి చేసుకున్న వాళ్ళమైతాం. మరి ఇవన్నీ కూడా గమనించి
తప్పకుండా ఈ అవకాశాన్ని మేమైతే ఎప్పుడు అందుబాటులో ఉండడానికి ఆదోని జిల్లా కేంద్రం కావాలంటే ఏదైనా ఎప్పుడైనా అందుబాటులో ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందరూ కూడా అన్ని నియోజకవర్గాల ప్రజలు కూడా ఇది మరి అమరావతి రాజధానికి వినపడే అంత ఉద్యమం చేయాలా. పెద్ద ఒక అందరు 5 నియోజకవర్గాలు కలిపి ఒక పెద్ద ర్యాలీ తీయాలా, ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలా. ఆ నినాదం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి, కూటమికి అయితేనేం అన్ని రాజకీయ నాయకులందరికీ కూడా అమరావతికి వినపడాలా. అట్లా చేస్తే తప్ప ఆదోని జిల్లాని తీసుకురాలేము. ఇట్లా కావతే ఇట్లా సంవత్సరాలు చేసినా కూడా ఈ ఉద్యమం ఎందుకంటే కష్టపడుతున్నారు. కష్టపడే వాళ్ళకి ఇంకా మనము ఉత్సాహాన్ని ఇవ్వాలా. ఆ ఉత్సాహం ఇవ్వాలంటే ఇంకా అందరు కలవాలా. కాబట్టి మరి న్యూట్రల్ గా ఉండే పీపుల్ ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో అందరూ కూడా ముందుకొచ్చి ఈ జేఏసీని ముందుకు నడిపించడానికి వీరంతా శాయశక్తులా కృషి చేస్తారని చెప్పి ఆదోని జిల్లా కేంద్రం కోసం ఎటువంటి త్యాగాలకైనా మేము సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను.